అన్నా క్యాంటీన్ లాస్ట్ టైం లేకపోవటం వల్ల ఇప్పుడు వచ్చిన తర్వాత 150 రూపాయలు కల భోజనము ఆహారము 5 రూపాయలకి ఇస్తుంటే మహాప్రసాదంగా ఇప్పుడు పెట్టి ఎన్ని పెడుతున్నారో తెలియదు, కానీ ఇంకా పెడితేనే ఇంకా ఎక్కువ పెడితే ఇంకా కూడా బాగుంటుంది. ఆ అన్నపూర్ణ ఎన్టీ రామారావు గారిని తలుచుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ తలుచుకుంటున్నారు, సెంటర్లో ఉన్న మోడీ గారిని తలుచుకున్నారు. ఈ కూటమి వల్ల లేనివాడికి భోజనం అన్నం పరబ్రహ్మం, అన్నం పెట్టినోడికి మహాపుణ్యం. ఎన్ని సంవత్సరాల పుణ్యం అలా ఉంటుంది. అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల చాలా ఉపయోగం జరిగింది. ఏంటంటే మనకి అంబటి రాంబాబు గారు ఒక ఆరోపణ చేశారు, ఇది డబ్బు దోచుకోవడానికే ఇది పెట్టిన అన్నా క్యాంటీన్లు పెట్టారని ఆయన అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? అన్నం పెట్టి కూడా దోచుకోవడండి. అన్నం పెడతాడు, అన్నదానం చేస్తాడు. దోచుకోవటాలు ఏంటో అనేది వాళ్ళు చూస్తే తెలుస్తుంది. ఎందులోంచి అంతే దోచుకోవడం చూస్తే ఈ 5 సంవత్సరాల నుంచి దోచుకుని వీళ్ళు చేసిన అల్లరి, వీళ్ళు మాట్లాడిన, వీళ్ళు చేసిన గంతులు, వీళ్ళు చేసిన వ్యవహారాలు, వీళ్ళు చేసిన బాగోతులు, మహిళా లోకానికి కూడా నష్టం తీసుకొచ్చి చెడ్డ తీసుకొచ్చిన నాయకులు ఎవరంటే అంబటి రాంబాబు నెంబర్ 1. సార్ ఇంకొకటి ఏంటంటే సార్, మనకి లోకేష్ గారు నేను ఒక ప్రకటన చేశారు రెడ్ బుక్ మీద. ఆయన చట్టాలను అయితే ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవు అని ఆయన అన్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? చట్టము ఎవరికీ అతీతం కాదు. ఒకటి మాత్రం నేను నిజం చెప్పను, నా అనుభవం చెప్తున్నా. నాకు 72 సంవత్సరాల నా అనుభవం ఏంటంటే, తప్పు చేసినోడు తప్పించుకోలేడు. రెడ్ బుక్ ఎంటాడుతుంది. రెడ్ బుక్ రూపంలో భగవంతుడు అలా రిలీజ్ చేసాడు తప్ప ఇంకోటి ఏం కాదు. తప్పు చేసినోడు ఎక్కడికి వెళ్ళడు. ఎవరు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా తప్పే. తప్పును చేసినోడు ఎవడు కూడా చట్టాన్ని తప్పించుకోలేడు. సార్ ఇంకోటి మనకి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? మొట్టమొదట ఇతని మన ప్రపంచం కాదు, ఈ దేశాన్ని వెళ్ళిపోతే కానీ అసలు మొత్తం రాష్ట్రపతి పరిపాలన అక్కలేదండి. చాలా మనశ్శాంతితో బతుకుతాం మనందరం. పంచాయతీరాజ్ వ్యవస్థ నేను 20 సంవత్సరాలు పంచాయతీరాజ్ వ్యవస్థని బస్టు పట్టించినోడు ఈయన వల్లే పోయింది. సర్పంచ్లు విలువ లేకుండా పోయింది. రామచంద్ర చెప్పుకుంటున్న గ్రామంలో విలువ లేకుండా పోయింది. గ్రామాల్లో సౌకర్యం పోయింది. గ్రామాల్లో ఏదైనా మంచి పని చేద్దామంటే లేదు. అసలు మనిషికి నైతిక విలువ లేకుండా చేసేసింది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవటమే దేశానికి స్వతంత్రం వచ్చింది. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? నా పేరు శేఖర్ బాబు. సార్ శేఖర్ బాబు గారు, మనకి గత 2 రోజులుగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. దాని ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ ఫుడ్ అంతా బాగానే ఉంది. ప్రత్యేకించి పేదలకు కానీ, ఆ తర్వాత కార్మికులు ఎవరైతే శ్రమ చేసుకుంటున్నారో వారికి అందుబాటులో ఫుడ్ బాగా ఉంది. రుచిగా కూడా తయారు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారు, ఇది డబ్బు దోచుకోవడానికి పెట్టిన పథకం అని ఆయన అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? డబ్బు దోచుకునే విధంగా అయితే ప్రజలు తీర్పు ఎలా ఇచ్చారనే సంగతి చూస్తూనే ఉన్నారు. నేను పార్టీలో మాది పత్తిపాటి పుల్లారావు గారి నియోజకవర్గం మాది. నేను పార్టీలో కూడా ఆయన ఇక్కడికి 4 years వర్క్ చేశాను. సార్ చాలా మంచివాళ్ళు. నేను ఆ తర్వాత కందుకూరులో కూడా శిక్షణా శిబిరానికి వెళ్ళాను. వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. నేను అప్పటి నుంచి ఇప్పుడు కూడా పార్టీలో వర్క్ చేస్తూనే ఉన్నాను. ప్రజలు మనకి తీర్పు అనేది ఇచ్చారు. ప్రజలకి వాటి విషయం తెలుసు కాబట్టి దాన్ని ప్రత్యేకించి మనం చెప్పనవసరం లేదు. మంచిగా చెడ్డ అనే సంగతి ప్రజలే నిర్ణయించారు. అది ఇప్పుడు ఏంటంటే మనకి నిన్న లోకేష్ గారు ఒక స్పష్టమైన ప్రకటన చేశారు, చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో వారి మీద కఠిన చర్యలు తప్పవు అని ఆయన అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చట్టాన్ని ఉల్లంఘించడం అంటే అది కూడా ప్రజలే. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అంటే ఎవరిని ఎన్నుకున్నారు, ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు? వాళ్ళు చేయగలుగుతారనే దాంతో ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రజలకి వాళ్ళు ఏమి చేయాలన్న సంగతి వాళ్ళు ఆలోచించి చేస్తారు. ఓకే సార్. సార్ మనకి బాబు గారి హయాంలో మనకి పోలవరం అండ్ అమరావతి 2 కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా? 2 పోలవరం అంటే వచ్చే నిధులను బట్టి మరి అంటే ప్రత్యేకించి అది స్టేట్ వైడ్గా ఏం లేదు కదా. పైన ఏ విధంగా నిధులు వస్తాయో దాన్ని బట్టి వాళ్ళు చేసి అంటే అక్కడి నుంచి స్పీడ్ అప్ తోడు వచ్చినాయి అంటే వీళ్ళు కూడా స్పీడ్గానే చేస్తున్నారు. నేను కూడా న్యూస్లో ప్రతి న్యూస్లో నేను చూశాను. కంప్లీట్ అయ్యింది, దాని తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. ఓకే, మళ్ళీ ఇప్పుడు బాబు గారు ఇచ్చారు, అది అవుతుంది అనుకుంటున్నారా? అదే చెప్పాను కదా, ఇప్పుడు వీళ్ళ కృషి వీళ్ళు చేస్తున్నారు. పైనుంచి దానికి సంబంధించి నిధులు రావాలి కదా, వస్తే అవుతుంది, కంప్లీట్ అవుతుంది. అది మన స్టేట్లో చేతుల్లో లేదు కదా, అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి అది చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఎలా చెప్పాలంటే బహుళార్థ సాధన ప్రాజెక్టు తెలిసిందే కదా మీకు. మత్స్య సంపద కానీ, టూరిజం కానీ, నెక్స్ట్
విద్యుత్ కానీ అన్ని సదుపాయాలు ఇంకా అంతకంటే మనకు కావాల్సింది ఏముంది. ఓకే థ్యాంక్ యూ.